తేజస్ వచ్చి నటించినటువంటి మిరాయి సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అద్భుత విజయం సాధించింది. అయితే ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఇంటర్నెట్లో కామెంట్ చేస్తున్నారు. అదేంటంటే ఈ సినిమా ఎక్కడో చూసినట్టుంది, మహాబలి సినిమా కథలా ఉంది అని చెప్పేసి పలు విమర్శలు కూడా వస్తున్నాయి. నెటిజన్స్ ఎక్కువగా ఈ విమర్శలు చేస్తున్నారు. యాక్చువల్గా దీనిలో కొంత నిజం ఉంది, కొంతవరకు చెప్పాలంటే ఒక అపోహ కూడా ఉంది. నిజం ఏంటంటే 1969లో రిలీజ్ అయినటువంటి మరి ఈ మహాబలుడు సినిమా ఆ రోజు అద్భుతమైనటువంటి సినిమా. ఈ సినిమా గురించి చెప్పబోయే ముందు సూపర్ స్టార్ కృష్ణ తన నట జీవితంలో 350కి పైగా సినిమాలు నటించారు. అందులో జానపద చిత్రాలు చాలా తక్కువ. మొట్టమొదటి జానపద చిత్రం ఇద్దరు మునగాళ్ళు. ఇది బి విఠలాచార్య దర్శకత్వంలో వచ్చింది. నాకు తెలిసినంత వరకు విఠలాచార్య తీసినటువంటి ఏకైక సినిమా కృష్ణతో ఇదే. ఈ సినిమాలో ఆయన టార్జాన్గా కనిపిస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే టార్జాన్గా నటించినటువంటి మొట్టమొదటి హీరో సూపర్ స్టార్ కృష్ణ. తర్వాత మీకు రాజపుత్ర రహస్యంలో ఎన్టీ రామారావు నటిస్తారు. అలాగే అడవిదంగ సినిమాలో మరి చిరంజీవి కూడా నటిస్తారు. అయితే ఈ తీసినటువంటి మహాబలుడు సినిమా 1959లో ఒక అద్భుత చిత్రం. అప్పటికి విఎఫ్ఎక్స్ అంటే ఏంటో తెలియదు, గ్రాఫిక్స్ అంటే ఎవరికో తెలియదు. అసలు ప్రపంచవ్యాప్తంగా హాలీవుడ్లో కూడా అటువంటి స్థాయి లేదేమో అని చెప్పి నేను అనుకుంటాను. ఇందులో ప్రతి ఫ్రేమ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. రవికాంత్ నగైచ్ అని ఈయన ముంబై నుంచి వచ్చారు. సీతారామ కళ్యాణం సినిమాలో ఎన్టీ రామారావు అవకాశం ఇచ్చారు. అద్భుతంగా ఆ సినిమాలో ఫోటోగ్రఫీ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ప్రతి ఫ్రేమ్ కూడా మీరు ఎక్కడా కూడా ఊహించిన రీతిలో ఇప్పటికీ కూడా ఉంటుంది. బ్లాక్ అండ్ వైట్ సినిమా ఇది. ప్రతి సీను కూడా చాలా అద్భుతంగా తీస్తారు. కొన్ని సీన్లు అయితే అసలు మనం ఊహించలేం ఆ రోజుల్లో అలా తీశారని చెప్పి. అందులో ఒక పక్షితో సన్నివేశం ఉంటుంది, ఫైటింగ్ సన్నివేశం సూపర్ స్టార్ కృష్ణది. అది పక్షిలా కూడా మనకు కనిపించదు, ఒక అదృశ్యంగా కనపడుతూ ఉంటుంది. అగమగోచరంగా ఉంటుంది, కొంచెం మనకి పూర్తిగా కనపడదు, మన పక్షినే అనుకోవచ్చు. ఆ ఫైట్ సన్నివేశం ఆ సినిమాలో చాలా కీలకం. మరి మీకు మిరాయి సినిమాలో కూడా చూస్తే ఒక పక్షితో ఫైట్ చేసేటువంటి సన్నివేశం ఉంటుంది. మరి అక్కడ కూడా మీకు కొంత సారూప్యత ఉంది కదా. అలాగే ఈ సినిమాకి మరి రవికాంత్ నగైచ్ మొట్టమొదటి కెమెరామెన్, తర్వాత ఆయన దర్శకుడు అయ్యాడు. మహాబలి సినిమాతోనే దర్శకుడు అయ్యాడు.